హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మనం డెలివరీ తర్వాత ఇప్పుడే ప్రెగ్నెన్సీ అనేది వద్దు అనుకునే వాళ్ళకి వీడియో అన్నమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీకి దాదాపు 3 ఇయర్స్ అన్న గ్యాప్ ఉండాలి. సో అంతకంటే ఎక్కువగా ఉన్న పర్వాలేదు. ఎందుకంటే మన హెల్త్ కండిషన్ అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన హెల్త్తో పాటు ఎప్పుడైతే ఫస్ట్ బేబీ ఉంటుందో ఆ ఫస్ట్ బేబీ కూడా బాగా సఫర్ అవుతూ ఉంటుంది అనమాట, సెకండ్ బేబీ కంటే కూడా. సో ఈ ప్రెగ్నెన్సీకి ఖచ్చితంగా గ్యాప్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో మనము డెలివరీ అయిన తర్వాత మరి ఎలాంటి ప్రొటెక్షన్ చేసుకోవాలి, సో అప్పుడు ప్రెగ్నెన్సీ రావద్దు అంటే ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి నార్మల్గా మనకి డెలివరీ అయిన తర్వాత మనకి ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటాం కదా. సో ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి యొక్క ఆలోచన పరంగా ఉంటుంది అది. మనకి ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు, కొంచెం గ్యాప్ తీసుకుందామంటే మనకి కాపర్ టీ లేదంటే లూప్ అని ఉంటుంది. సో అది పెడతా ఉంటారు. ఇది ఎప్పుడు పెట్టచ్చు ఏంటి అనేది కూడా నేను మంచిగా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఈ లూపు అంటే ఈ యొక్క కాపర్ టీ అనేది ఏంటంటే, సో కొందరు ఏంటంటే సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళకైతే సో అప్పుడు పెడతా ఉంటారనమాట లోపల నుంచి పెట్టినప్పుడు అట్లా పెట్టడం కంటే కూడా సో మనకి డెలివరీ అయిన తర్వాత మనకి బ్లీడింగ్ అయితే అవుతూ ఉంటుంది కదా. సో ఆ బ్లీడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే అప్పుడు పెడతారన్నమాట. సో ఈ కాపర్ టీ లేదా లూప్ సో లోపల నుంచి పెడతారు. సో ఇది పెట్టి కొంచెం పెట్టేసి కొంచెం థ్రెడ్ అనేది వదలడం జరుగుతుంది అన్నమాట కిందికి. మనకి వెజ్జిన దగ్గర మనం టచ్ చేసుకుంటే కనబడుతూ ఉంటుంది. సో ఇది నార్మల్గా 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి అట్లా ఉంటుంది అన్నమాట. సో మనం ఎప్పుడు తీయించుకోవాల్సినా కూడా తీయించుకోవచ్చు, కానీ 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఎట్లా ఉంటాయి, రెండు విధాలుగా ఉంటాయి. సో మనము ఎంతలా అనుకునేది దాన్ని బట్టి వేయించుకోవచ్చు. నార్మల్గా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి మనకి డెలివరీ తర్వాత మనం ఫీడ్ చేసినా కూడా మనకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. సో ఏంటంటే మనము ఫీడ్ చేసినా కూడా అది బేబీకి ఎలాంటి ఇబ్బంది తీసుకోలేదు. అవి ఏం టాబ్లెట్స్ అంటే సో ప్రొజెస్టిన్, సో దీన్ని మినిపిల్ అని చెప్తూ ఉంటారన్నమాట. సో వీటి వల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. అలాగే సో ప్రెగ్నెన్సీ రాకుండా ఇంజెక్షన్స్ కూడా ఉంటున్నాయి అన్నమాట. సో నార్మల్గా వీటిని ఉదాహరణకు చెప్పుకుంటే డెపోప్రవేరా అని అంటారనమాట. సో 3 months వరకు యూజ్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనము మగవాళ్ళ వైపు నుంచి చూసుకుంటే సో కాండమ్స్, డయాఫ్రాగ్రామ్లు ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకొక పర్సనల్ టిప్ ఏంటంటే, నార్మల్గా అయితే మనం మదర్ ఫీడ్ ఇస్తూ ఉంటాం కదా బేబీస్కి. సో అట్లాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది తొందరగా రాదు. సో ఖచ్చితంగా మనం ఫీడ్ ఎప్పుడైతే బంద్ చేస్తామో అప్పుడే మళ్ళీ మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఎవరిలో ఒక 80% ఉమెన్స్కి ఇట్లా జరుగుతుంది. ఒక 20% ఉమెన్స్కి ఫీడ్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా మీకు ఇప్పుడే వద్దు అనుకుంటే ఇవన్నీ మీరు చేసుకుంటూ ఉండాలి. సో ఇంజెక్షన్స్ ఉంటాయి. సో హస్బెండ్ పరంగా ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఈ కాపర్ టీలు యూస్ చేస్తూ ఉండాలి. సో అలాగే టాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో ఈ టాబ్లెట్స్ అన్నిటికంటే కూడా సో మెయిన్గా మీ హస్బెండ్ మీకు ఒక అవగాహన అనేది సెక్స్ పైన ఉంటే, సో అంటే మనము కలయిక అనేది జరిపినప్పుడు స్పెర్మ్ అనేది రిలీజ్ అవుతుంది కదా. ఆ స్పెర్మ్ అనేది మనకి ఎప్పుడైతే లోపలికి అనేది ఎంటర్ అవుతుందో అప్పుడే మనకి ప్రెగ్నెన్సీ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మీ హస్బెండ్కి ఒక అవగాహన అనేది ఉంటే ఏంటంటే ఆ స్పెర్మ్ అనేది లోపలికి రిలీజ్ చేయకుండా దాన్ని బయట రిలీజ్ చేస్తే అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో మీరు ప్రెగ్నెన్సీ వస్తుందేమో అన్న టెన్షన్ కూడా ఉండదు అన్నమాట. సో సేఫ్ సైడ్. సో ఇది కలయిక జరిపిన ప్రతిసారి చేయాల్సిన పద్ధతి. సో ఇది ఖచ్చితంగా అది మగవారి వైపు నుంచి ఉంటుంది. అంటే తనకి తెలుస్తూ ఉండాలి. సో స్పెర్మ్ రిలీజ్ అయ్యే టైంకి వాళ్ళు రిమూవ్ చేస్తే అప్పుడు అది బయటకు వెళ్ళిపోతుంది, మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఉంటుంది, ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. సో ఇలా చేయాలి. సో ఇట్లాంటివి ఒకవేళ కొన్నిసార్లు తెలియకుండానే అనుకోకుండా లోపలికి స్పెర్మ్ వెళ్ళిపోయింది అన్న టెన్షన్ వచ్చినప్పుడు మీరు సేఫ్ సైడ్గా తీసుకోవాల్సింది కాపర్ టీ లేదా లోపు ఇవి వేయించుకుంటే బెటర్ అన్నమాట. సో ఇంకా మీకు టెన్షన్ అనేది ఉండదు. సో చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఈ కాపర్ టీ అట్లా యూజ్ చేస్తే అంటే అట్లా ఏమి ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే అది కాపర్ టీ వేసిన తర్వాత ఒక 2 months వరకు బ్లీడింగ్ అయితే ఎక్కువగా అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొందరిలో అది బయటికి వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. కొంచెం అట్లాగే స్టక్ అవ్వకుండా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ సెట్ చేస్తారు. సో అట్లా అన్నమాట.
ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్స్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.